సంవత్సరాలు, అది స్త్రీ అయినా పురుషుడైనా ఒకవేళ జీవిస్తే ఆ 30 సంవత్సరాల లోపల అబద్ధం చెప్తారండి. మరి పాపం అనే రాయబడిన ఏవైతే ఉన్నాయో, పాపం అనే సంఘటనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేస్తారండి. ఆల్మోస్ట్ కనీసం ఆలోచన ద్వారానన్నా చేస్తారండి. ఏదో ఒక్కటో రెండో చేయకుండా ఉంటారేమో, కానీ ఆల్మోస్ట్ అన్ని విధాల పాపాలు చేస్తారండి. హల్లెలూయా. కానీ దేవాది దేవుడు, మనిషి రూపంలో జీవిస్తున్న దేవాది దేవుడు మరి ఏం చేశాడు తెలుసండి? 30 సంవత్సరాలు కూడా జీవించి ఒక సామాన్య మనిషిగా జీవిస్తూ మరి ఒక చిన్న పాపం కూడా చేయకుండా పవిత్రమైన జీవితాన్ని, తండ్రి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించి ఆ తర్వాత 3.5 సంవత్సరాలు మరి పరిచర్య చేస్తూ మరి ఆ తర్వాత 33.5 సంవత్సరాల సమయంలో తన అతి పరిశుద్ధ రక్తాన్ని మన కొరికి కార్చి మన జీవితంలో మరి ఆదాము ద్వారా వచ్చిన ఆ పాపము నిజమే అండి, అది మోసంతో జరిగిన కార్యము కానీ కావాలని చేసిన కార్యము కాదు. కాబట్టి దేవుడు కృపగల దేవుడు ఆ రోజు ఆదాముకి కూడా వాళ్ళని తోసివేయకుండా